రైట్, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి అమానవీయ ఘటన గురించి మనతో పాటు మాట్లాడడానికి రాజారాం యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నిన్న ఒక బీసీ బిడ్డ ఈరోజు 42% రిజర్వేషన్ని కుదించి 17% తెచ్చిందనే బీసీ నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీలు నామినేషన్ వేయడానికి పోతే కూడా వాళ్ళని కిడ్నాపులు చేయడం కావచ్చు, వాళ్ళని అతి కిరాతకంగా వాళ్ళు మూత్రం చాపించడం కావచ్చు. ఎట్లా చూస్తారు అసలు ఇదంతా? ఈ మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక దుర్మార్గంగా బలహీన వర్గాల వ్యతిరేకత వైఖరిని మరి నరాలను జీర్ణించుకొని ఆయన ఇలా మొత్తం కూడా ఆయన నియోజకవర్గంలో అయితే మంత్రిగా కొనసాగుతుండో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటాడో ఆయన తన నియోజకవర్గం తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో మరి అది బీసీ జనరల్ మహిళకు అది రిజర్వ్ అయింది. జనరల్ మహిళలో మరి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది కాబట్టి అక్కడ బీసీ మహిళ ఉన్నటువంటి నాగలక్ష్మి అనే ఒక విద్యాధికురాలు ఆమె పీజీ చదివింది కాబట్టి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆమె ప్రయత్నిస్తే ఆమె భర్తని యాదగిరి యాదవ్ గారిని మరి అతను నకరేకల్లో ఉంటే అతన్ని మరి మాట్లాడమని పిలిపించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క గుండాలైనటువంటి సందీప్ రెడ్డి, మిగతా వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా పాశం వెంకటరెడ్డి గారు వీళ్ళంతా కలిసి మరి అతన్ని నకరేకల నుంచి మరి మాట్లాడమని చెప్పేసి పిలిపించి అతన్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తం కూడా నల్గొండ జిల్లా నకరేకలు అంతా తిప్పుతూ చివరికి ఓవరాల్ చుట్టూ తిప్పి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి అతని బట్టలు విప్పి చితక బాది అతని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఇదంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షణక్షణం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వాడిని బెదిరియండి అని చెప్పేసి తాకీదులు జారీ చేస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం! ఇవాళ ఒక బీసీ అభ్యర్థి చదువుకున్నటువంటి బిడ్డలు జనరల్ మహిళ వచ్చింది మేము పోటీ చేస్తామని చెప్పేసి అంటే ఇతను చెప్పిండు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనం జారీ చేసింది కాబట్టి నా మాటే శాసనం మీరు ఎట్లా చేస్తారా అని ఒక అప్రజాస్వామిక పద్ధతిలో ఒక భావజాలంతో అగ్రకుల అహంకారంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించి అతని మాట వినందుకు మరి యాదగిరిని ఈ రకంగా మొత్తం చిత్రహింసలు గురి చేయడం జరిగింది. చివరికి ఎంత దుర్మార్గం అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే జరుగుతుందో యోగి పాలనలో మోడీ పాలనలో ఎట్లయితే జరుగుతుందో ఆ పద్ధతిలో దళితుల మీద బలహీన వర్గాల మీద హత్యలు ఎట్లా కొనసాగుతున్నాయో ఆ పద్ధతిలో ఇలా రాహుల్ గాంధీ యొక్క ఇలాకాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నాడు ఆయన మొత్తం ఇప్పుడు లోక్సభ నాయకుడిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయన సామాజిక న్యాయం మాట్లాడతాడు, ఎవరెంత ఉంటుందో మాట్లాడతాడు, అభినవ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు. కానీ ఆయన ప్రభుత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వంలో ఇలా ఒక బలహీన వర్గాల అభ్యర్థి మీద ఇలా చాలా దుర్మార్గంగా ఇలా మూత్రం తాగించే పరిస్థితి. మందులో మూత్రం తాగించి ఒక్కసారిగా దఫదఫాలుగా తాగిస్తూ అతన్ని చాలా చిత్రహింసలు గురి చేయడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ సమాజంలో ఇది చాలా ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి. గతంలో చాలా అట్రాసిటీ జరిగినాయి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ అందులో ఉన్నప్పుడు మనం కారంచేడు చూసినాం, చుండూరు చూసినాం. తెలంగాణలో అట్లాంటి పరిస్థితి లేకుండే కొంత తెలంగాణ సాయుధ పోరాటము అనేక విప్లవోద్యమాలు అనేక ప్రోగ్రెసివ్ శక్తులు ఇక్కడ ఉండడం వల్ల అట్లాంటి పరిస్థితి లేదు. అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి ఉండే ఒక సుహృద్భావ వాతావరణం, ఒక శాంతియుత సహజీవన సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. అట్లాంటి దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఏ రకంగా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కీలక మంత్రి పదవిలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు ఇంత బహిర్గతంగా వినపడతా ఉంటే ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇంత కోడై కూస్తూ ఉంటే సోషల్ మీడియా కానీ పేపర్లు కానీ ఇలా నమస్తే తెలంగాణలో కూడా న్యూస్ వచ్చింది. ఇలా అంత ఘోరంగా మూత్రం తాగించని చెప్పి అంతా కూడా మా వాళ్ళందరూ కూడా పోయి నిన్న మొత్తం కూడా బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు అన్నీ కూడా పోయి ఆ గ్రామానికి వెళ్ళి అతను వాళ్ళకి వెనుదనగా ఉండి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆ దుర్మార్గుల మీద కేసు పెట్టాలని చెప్పేసి అంటే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలే, ఇంతవరకు హత్యాయత్నం కేసు పెట్టలే. నిస్సిగ్గుగా ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఏం కాదురా ఏం చేస్తారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా మాట్లాడే పరిస్థితి. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే ఎల్లమ్మగూడెలో ఒక విజయ్ రెడ్డి అని ఒక విద్యాధికుడు, ఒక ప్రజాస్వామికవాదిని హత్య చేయించాడు. అదే ఊర్లో ఇదే సందీప్ రెడ్డి చౌదరి. అంటే మొత్తం గుండాల్ని పొంచి పోషిస్తున్నాడు. తను చెప్పినట్లు వినటువంటి వాళ్ళ మీద హత్యలు చేయిస్తున్నాడు. అత్యాచారాలు చేయించి ఒక దుర్మార్గుడుగా ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కొనసాగిస్తుంది. అట్లాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో అవకాశం ఇస్తుంది. అట్లాంటి వ్యక్తులకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మొత్తం కూడా పెద్దపీట వేస్తుంది. ఇదేనా రాహుల్ గాంధీ యొక్క సామాజిక న్యాయము? ఇదేనా రాహుల్ గాంధీ యొక్క ప్రజాస్వామ్యము? ఇదేనా రేవంత్ రెడ్డి యొక్క ప్రజాస్వామ్యము? ఇదేనా రేవంత్ రెడ్డి యొక్క ప్రజాపాలన అని చెప్పేసి ఇలా అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎట్లా ఉండబోతా ఉన్నది మీ కార్యాచరణ ముందస్తు ఈ ఘటన మీద? ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మేము రేపు 5వ తారీఖు నాడు మేము
చలో ఎల్లమ్మగూడెం కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. మొత్తం కూడా బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు అందరం కూడా మేము లక్ష్మీగూడెంకి వెళ్తాం. ఆ యాదగిరి యాదవ్కి, ఆ నాగలక్ష్మికి మద్దతుగా మేము నిలబడతాం. వాళ్ళ మీద వెంటనే కేసు పెట్టాలని చెప్పేసి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి, పీడీ యాక్ట్ పెట్టాలి వాడి మీద, సందీప్ రెడ్డి మీద. వాడు అంతకుముందు అనేక హత్యలు చేసిండు. వాడు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. ఇమీడియట్గా వాడి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ తోటి అక్కడికి వెళ్తా ఉన్నాము. అదే కాకుండా ఇంకా అప్పటికి కూడా వాళ్ళు మా ఉద్యమాన్ని పడిచాని పెడితే రేపు 10వ తారీఖు నాడు గన్ పార్క్ దగ్గర మేము మొత్తం బీసీ సంఘాలు ఇంకా అన్నింటినీ కలుపుకొని రేపు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాదవ్ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, అన్ని బీసీ సంఘాలను, అన్ని కుల సంఘాలని, యాదవ్ సంఘాలని మొత్తం ఐక్యం చేసి రేపు శాంతియుతంగా రేపు డిసెంబర్ 10వ తారీఖు నాడు గన్ పార్క్ దగ్గర కూడా మేము ధర్నా చేస్తామని చెప్తా ఉన్నాం. ఇలా ఇంకొక మాట, ఈ ఒక్క మాట, వీడు మాట్లాడితే నేను తెలంగాణ ఉద్యమకారని అంటాడు వీడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. వీడు అత్యంత అవినీతిపరుడు. వీడి జీవితము ఇలా అద్దాల మెడ నుంచి వచ్చినాడు అనుకుంటాడు. వీడు అద్దాల మెడ నుంచి రాలే. వీడు సిబిఐటి కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ వీడు చదివితే 18 సబ్జెక్టులు ఉంటే 15 సబ్జెక్టులు ఫెయిల్ అయింది వీడు. సుంట శంకర్ దాదా ఎంబీబీఎస్. వీడు అత్యంత అవినీతిపరుడు, తాగుబోతు వీడు. మా హరీష్ రావు గారు చెప్పారు అసెంబ్లీలో తాగి వస్తుందని చెప్పి కన్నతలు పెట్టుకొని. వీడు అసెంబ్లీకి తాగి వస్తాడు. ఇట్లాంటి తాగిపోతూ ఒక వ్యభిచారి, ఒక అవినీతిపరుడు ఇలా మంత్రివర్గంలో ఉండడం అంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈయన తెలంగాణ కోసం రాజీనామా చేసినట్టు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి. తెలంగాణ కోసం రాజీనామా ఏలైనా అక్కడ మానేరు డ్యాము కట్టింది వీళ్ళ ప్రాజెక్టు, వీళ్ళ కంపెనీ కట్టింది. అది మొత్తం కూడా కూలిపోయే పరిస్థితి. డ్యామ్ అంతా వరదకు వస్తే కొట్టుకుపోయింది. దాంట్లో 600 కోట్ల రూపాయలు నాకు డబ్బులు రావాలని చెప్పేసి ఆ కిరణ్ కుమార్ రెడ్డిని మీద ప్రెజర్ చేస్తే ఆయన అంటే అప్పుడు రాజీనామా చేసిండు. ఈ రాజీనామా కూడా బూటకమే 600 కోట్ల కోసం రాజీనామా చేసిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి, మన కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరియడం కోసం. ఈడు అత్యంత అవినీతిపరుడు, తాగుబోతు, దుర్మార్గుడు. ఈయన మొత్తం గతంలో చెరుకు సోగర్ లాంటి వాళ్ళని కూడా బెదిరించిండు, లకారాలు యూజ్ చేసిండు. ఒక సొంత కొడుకు ఫోన్ చేసి, ఆయన కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఈయన మాట వినందుకు ఆయన కొడుకు ఫోన్ చేసి మొత్తం కూడా విపరీతంగా చంపుతా అని చెప్పేసి, మొత్తం 100 మంది తిరుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు అన్ని యూట్యూబ్లలో కనిపిస్తూ ఉన్నాయి. గుండె తరుక్కుపోతున్నది. ఇట్లాంటి దుర్మార్గుల ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు. ఇట్లాంటి ఒక తీవ్రవాదుల వీళ్ళంతా కూడా ఇంత బలహీన వర్గాల మీద వ్యతిరేకత కలిగినటువంటి వ్యక్తుల వీళ్ళు ప్రజాస్వామ్యంలో మనం వీళ్ళనైనా ఎమ్మెల్యేలు గెలిపించింది, మంత్రులు గెలిపించింది, ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఇచ్చింది ఈ బలహీన వర్గాలే కదా అని ఇలా లెంపలేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక యాదవ బిడ్డగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం చెప్తా ఉన్నాను. ఇలా కైలాస్ నేత లాంటి వాడిని కూడా, కైలాస్ నేత లాంటి పాపం తెలంగాణ ఉద్యమకారుడు, మా సహచరుడు, ఆ రోజు ఓయి చేసి ఆ రోజు అధ్యక్షుడిగా కేసీఆర్ గారు నన్ను నియమించారు. వారి సూచన మేరకు నేను కైలాస్ నేతకు నేను ఇచ్చిన, ఆయనకు నియామక పత్రాన్ని విద్యార్థి చేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఇచ్చిన అవకాశం. ఆ రోజు ఒక బీసీ విద్యార్థి కూడా అని చెప్పేసి, ఒక భద్రశాలి బిడ్డ అని చెప్పేసి మేము అవకాశం ఇచ్చి మాతో తెలంగాణ ఉద్యమంలో మాతో భాగస్వామ్యుడు కైలాస్ నేత. ఆయన కంట్రిబ్యూషన్ ఉంది విద్యార్థి ఉద్యమంలో. అట్లాంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించడం కోసం పనిచేసిండు, రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం కోసం పనిచేసిండు మునుగోడులో, నల్గొండలో. అట్లాంటి వ్యక్తికి డీసీసీ అధ్యక్ష ఇస్తే కూడా తట్టుకోలేరు వీళ్ళు. అంటే ఏ రకంగా వీళ్ళ భావజాలం ఉన్నది, ఏ రకంగా వీళ్ళ మైండ్ సెట్ ఉన్నది ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తి ఇలా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఉండడానికి అర్హులు కాదు వీళ్ళిద్దరూ. రాజగోపాల్ రెడ్డి అయితే స్వయంగా 18,000 కోట్ల కోసం నేను అమ్ముడు పోయినా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసము, రాజకీయ దెబ్బతీయడం కోసము ఆ రోజు బీజేపీ పడిన పన్నాగంలో నేను కుట్రలో భాగస్వామ్యం అని చెప్పేసి ఆ రోజు స్వయంగా TV9లో సీనియర్ జర్నలిస్టు మరి రజనీకాంత్ గారు ముందర ఒప్పుకున్నాడు. నేను దొంగనని ఒప్పుకున్నాడు. ఈ దొంగ అవినీతి పరులు ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళు తాగుబోతులు వీళ్ళిద్దరు. వీళ్ళకి నరనరన బలహీన వర్గాలు వ్యతిరేకం ఉంది. బిడ్డ చెప్తున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎట్లా గెలుస్తావు నెక్స్ట్ టైం నేను చూస్తున్నాను. 29,000 ఓట్లు ఓన్లీ యాదవ్లు ఉన్నాయి. ఇదే యాదగిరి యాదవ్ యొక్క సామాజిక వర్గం సంబంధించినవి ఉన్నాయి, బలహీన వర్గాలు ఉన్నాయి. బిడ్డ నేను మొత్తం కూడా నీ బట్టలు ఇప్పి మొత్తం గ్రామాల్లో నీకున్నటువంటి కుల తత్వాన్ని, బలహీన వర్గాల వ్యతిరేక తత్వాన్ని మొత్తం కూడా సభ్య సమాజానికి మొత్తం కూడా వివరిస్తాము. నీ రాజకీయంగా నీ సమాధి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి, ఇమీడియట్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలి, తీసేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సభ్యత్వం తీసేసేంత వరకు, ఈయన మంత్రివర్గం నుంచి తొలగించేంత వరకు బీసీ జనసభగా మా ఉద్యమం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.